ఒకటి జనసేన టీడీపీ ఉమ్మడి వ్యూహాలు ఖచ్చితంగా పొత్తులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి వ్యూహాలు రచిస్తాయి. నిన్న సుదీర్ఘంగా 3 గంటల పాటు ఇద్దరు నేతలు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఉమ్మడిగా జాబితాను విడుదల చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన ఇద్దరు నేతల మధ్య వచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. అంతకుమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన అత్యంత విశ్వాసపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడైన ఎంపీ బాలశౌరి కూడా గుడ్ బై చెప్పిన వాతావరణం మనకి కనిపిస్తోంది. అలాగే ఇంకా ఒంగోలుకు సంబంధించి ఒంగోలేటి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి నిన్న కర్ణం బలరాం కలిశారు. అలాగే మీరు టికెట్ ఇవ్వని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కలిశారు. ఇక బాలినేని వెనక్కి తగ్గలేదంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు అభ్యర్థిగా పరిశీలనలో ఉండటం అనేది బాలినేనికి మరింత కోపం తెప్పిస్తుందంటున్నారు. ఎలా డీల్ చేయబోతున్నారు సార్ ఇష్యూస్ని? సార్ సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ముందస్తుగానే తెలియజేస్తున్నాను. మీకు కూడా సార్. థ్యాంక్ యూ సార్. సార్, ప్రస్తుతం మీరు అన్నటువంటి ఇంట్రోలో చెప్పినటువంటి మాటే, ప్రస్తుతం భోగి మంటలతో పాటు పొలిటికల్ మంటలు కూడా గట్టిగానే వీస్తున్నాయి రాష్ట్రంలో. ఆ మంటలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి మంచిని చూసి కడుపు మంటలు చెలరేగుతున్నాయి తప్పితే ప్రజల నుంచి ఆకలి మంటలు ఎక్కడా కాదు. ప్రజలు ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగా, మా పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా సీట్లు సర్దుబాటు విషయంలో మా పార్టీలో వస్తున్నటువంటి ఇబ్బందులు తప్పితే ఇంకొకటి కాదు. అదేవిధంగా బాలశౌరి గారు వెళ్ళినా లేదంటే మరొకరు వెళ్ళినా సరే ఖచ్చితంగా బాలశౌరి గారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, అక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్టీలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి నేత. అయితే ఆయన స్థానంలో ఒక బీసీ, ఎన్నడూ లేని విధంగా బీసీని అక్కడ ఎంపీగా అభ్యర్థిగా పెట్టడం. సో ఇటువంటి పరిస్థితులన్నీ క్రమంలో వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ నాయకులు వాళ్ళ దారులు కొంతమంది చూసుకుంటున్నారు. మేము సాధ్యమైనంత ప్రాధాన్యత కల్పిస్తాం, గౌరవ మర్యాదలు ఇస్తాం, సీట్ ఇవ్వలేని పక్షంలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంకొక అవకాశాన్ని కల్పించే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు తప్ప కేవలం సీటు కోసమే పార్టీ మారే నేతలుంటే అది వారి విజ్ఞతకే మేము వదిలిపెడతాం. ఒకటి, ఖచ్చితంగా మా పార్టీలో సీట్ రాలేనప్పుడు, ఎదురు పార్టీల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేనప్పుడు మా పార్టీ నుండి వెళ్ళిపోతున్నటువంటి నాయకులను వారు తీసుకుని సీట్లు ఇస్తామనంటే అది వారి విజ్ఞత. వారు ఏ పార్టీలోకి వెళ్ళినా రాజ్యాంగం కల్పించిన హక్కుగా వారు వెళ్ళొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మీరు మా బాలశౌరి గారి గురించే చెప్తున్నారు కానీ మరి అదే విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి కేసీఆర్ నాని గారు మా పార్టీలో జాయిన్ అయ్యి విజయవాడ ఎంపీ అభ్యర్థి అయ్యారు కదా. సో రాజకీయ రణరంగంలో ఇవన్నీ సహజం. ఇంకొక విషయం, మీరు ఏదైతే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ యొక్క భేటీ గురించి ప్రస్తావించారో, అనేక సార్లు భేటీలు అవుతారు కానీ ఎన్ని సీట్లో వీళ్ళు ప్రకటించుకోరు. అనేక సార్లు భేటీ అవుతారు కానీ సీఎం కుర్చీని పవన్ కళ్యాణ్ కి ఎన్నాళ్ళ పాటు చంద్రబాబు నాయుడు ఇస్తాడో వాళ్ళు చెప్పరు. కనీసం పవన్ ని సీఎం కుర్చీలో ఒక్కరోజైనా కూర్చొనిస్తాడో కూడా చంద్రబాబు చెప్పడు. కాబట్టి విషయం లేనటువంటి, రిజల్ట్ రానటువంటి భేటీలు ఎన్నుంటే ఉపయోగం. కాబట్టి ఆ యొక్క పొత్తు పనికిమాలిన ఎత్తుగడగా మాత్రమే ఆ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ భావిస్తున్నారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు కాడి మొయ్యాలా, తెలుగుదేశం జెండా మొయ్యాలా, మా జనసేన పార్టీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే అంత కనీసం ఎక్కుతారో లేదా అనేటువంటి ప్రజల నిర్ణయం. ఇస్తామన్నటువంటి మాట కూడా మాట్లాడిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఉదాహరణకి నారా లోకేష్ చెప్పాడు ఏమని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరవుతారు మీ పార్టీ పొత్తులో వస్తే అంటే అన్డౌటెడ్ గా చంద్రబాబు నాయుడు. కనీసం మా పొత్తు ఉంది, మా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి నిర్ణయం తీసుకుంటారన్న మాట కూడా నారా లోకేష్ మాట్లాడలేదు. అంటే జనసేన పార్టీని కూరలో కరివేపాకులా వాడుకుని ఎలక్షన్లు అయిన 2వ రోజు తన్ని తోసేస్తారు బయటికి. కనీసం డిప్యూటీ సీఎం ఇస్తారా అని అడిగితే కూడా నారా లోకేష్ తెలుగుదేశం పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అన్నాడు. ఏమండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం పనికిరాడు సార్. మా పార్టీలో ఒక ఆళ్ళ నాని గారికి కాపు సామాజిక వర్గం నుండి ఇచ్చాం, ఒక కొట్టు సత్యనారాయణ గారికి కాపు సామాజిక వర్గం నుండి ఇచ్చాం. తెలుగుదేశం పార్టీలో కూడా సరే పవర్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు కూడా ఒక డిప్యూటీ సీఎం అనే నిమ్మకాయల చంద్రరాజపు కాపు సామాజిక వర్గం చెందిన నాయకుడికి ఇచ్చారు. ఇలా ముగ్గురు కన్నా చేతకంత అర్థమైపోయిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇవ్వడానికి ఏ యాంకర్ అయినప్పుడు కనీసం అది కూడా ఇస్తామని చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు పొత్తులో ఉంటే అంత ఊడితే అంత దానికి చర్చ భేటీ మళ్ళీ మనం మాట్లాడుకోవడం అంటే ఇంతకన్నా హాస్యాస్పదం లేదు సార్. అంటే రాజీవ్ గారు, పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారు, డిప్యూటీ సీఎం ఇస్తారా లేదనేది ఆ 2 పార్టీలు తేల్చుకుంటాయి. ఒకవేళ ఆ టైంలో అడ్రస్ చేయనప్పుడు వాళ్ళు దానికి ఒక కంక్లూజన్ తెచ్చుకుంటారు. ఆ పరిణామాలపై మీరెందుకు ఈ స్థాయిలో స్పందించడం? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎంత మంచి చేస్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అది కనబడదు. చంద్రబాబు నాయుడు ఎంత చెడు చేసినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అది గుర్తుండదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడు గారికో
సమదూరం పాటించి న్యూట్రల్ గా వ్యవహరించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ఒక దత్తపుత్రుగా ఒక ప్యాకేజ్ స్టార్ గా మారిపోయి చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తున్నాడు. ఎందుకనంటే ఏమంటారు జనసేన నేతలు, మా పార్టీ నాయకుడు కూడా సీఎం అవుతాడు, పొత్తులో మేము అవుతాం అంటాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళు ఇచ్చినప్పుడు చూద్దాం, నాకు సీఎం కావాలని జనసేన నేతలు ఎవరన్నా అడిగితే మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వట్లని, మీరందరూ మా పార్టీ నుండి వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి అంటే వాళ్ళ పార్టీలో ఆయన యొక్క సినిమా అభిమానులు కార్యకర్తలు పవన్ సీఎం అభ్యర్థిగా చూడాలనుకుంటే కూడా వారందరినీ వైఎస్ఆర్సీపీ కొవ్వట్లుగా పవన్ అభివర్ణించినప్పుడు మా బోటి వారం ఖచ్చితంగా ఇంతకన్నా ఘాటుగా స్పందిస్తాం. కాబట్టి ఏమిటంటే ఒక రోజు ప్రశ్నిస్తేనే పవన్ కళ్యాణ్ గారంతా కోర్టులాగా వైఎస్ఆర్సీపీ కమ్ముడిపోయినలాగా వాళ్ళ కార్యకర్తలు కనబడితే మరి నాళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు విషయంలో నోరు మూసుకుని మూల కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ ని మేము ప్యాకేజ్ స్టారు దత్తపుత్రుడు అంటలో నిజం ఉందా లేదా అని చెప్పాలి. అయితే మేము మాట్లాడిన తప్పు అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తప్పు, ఒకవేళ మేము మాట్లాడింది పవన్ మాట్లాడింది రైట్ అయితే మేము మాట్లాడింది కూడా రైటే. కేవలం ముఖ్యమంత్రి పీఠం కోసం జనసేన అధికారంలో తేవడం కోసం కదా రాజకీయాలు నడుపుతున్నానని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి అలాంటప్పుడు సీఎం సీట్ షేరింగ్ లేకుండా జనసేన పార్టీ అధికారంలోకి ఎలా ఉంటది? కాబట్టి ఇవన్నీ కూడా చర్చ వస్తాయి. రాజకీయ విషయాలు అన్నప్పుడు మా పార్టీలో అభ్యర్థులు అటు ఇటు వెళ్తే మరి చంద్రబాబు నాయుడు స్పందించలేదా ట్రాన్స్ఫర్లు అది ఇదని, మరి ఇప్పుడు వాళ్ళ కొత్త గురించి మేమెందుకు స్పందించాం? మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం ఉంటాయి, మా ఇల్లుకి మీ ఇల్లు అంతే దూరంగా ఉంటది. అంటే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి ఇంత భారీ సంఖ్యలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. గతంలో 1-2 మార్పులు చేయడం అనేది ఆనవాయితీ, కానీ అంటే ఒక రాజకీయంగా టికెట్ల కేటాయింపు సమయంలో జరిగేది. కానీ స్థానచలనాలు అంటే నియోజకవర్గాలు మార్చడం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది విచిత్రంగా ఉందని నేరుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు సభల్లో. సార్ వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఆయన మాటలు మొన్న నేను విన్నా. ట్రాన్స్ఫర్ బహుశా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్ ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలియదట. మరి ఆయన కుప్పం నుండి కుప్పానికి ముందు చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? లేదా అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? లేదా ఇందిరాగాంధీ గారు మరి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? లేదు అనుకుంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి విశాఖపట్నం చెందిన గంటా శ్రీనివాసరావు ఒకసారి అనకాపల్లి, ఒకసారి చోడవరం, ఒకసారి భీమిలి, ఒకసారి విశాఖపట్నం ఇన్నెందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? లేదు ఎస్సీలు మాత్రమే జగన్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడని కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. మరి ఇదే వంగల్పూడి అనిత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆవిడ పాయిక్రాపేటలో ఉంటే ఆవిడ తీసి కొవ్వూరుకి ఎందుకు పంపించారు? కొవ్వూరులో ఉన్నటువంటి మంత్రి జవహర్ని తీసి తిరువురికి ఎందుకు పంపించారు? ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే వాళ్ళు చేస్తేనేమో బంపర్ ఆఫర్, మేము చేస్తేనేమో ట్రాన్స్ఫర్ అని ఇటువంటి దిక్కుమాల మాటలు రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇంకో విషయం అడిగారు, ఇంత ముందు అంటే ఎక్కడన్నా అరాకొరాగా ఉండేవి ఇంత భారీ స్థాయిలో అంటే ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఆరంగరేటం నుండి కూడా ఆయన ఒక సంచలనమే. జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు ఆయనకు వచ్చినంత ఎంపీ మెజారిటీ ఇంత ముందు ఎప్పుడు కూడా భారతదేశంలో కానీ బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరికి రాలేదు. ఆయనకు వచ్చినటువంటి 151 మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరికి రాలేదు. ఆయన చేసినటువంటి డీబీటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ ఏ నాయకుడు చేయలేదు. ఆయన బీసీలకు 70% పైన మంత్రి పదవులు ఇచ్చినది ఈ చరిత్ర ఏదైతే ఉందో ఇంత ముందు ఎప్పుడు లేదు. ఆయన చేసిన విధంగా ఒకే రాష్ట్రం 5 ఉప ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి అంటే ఈ క్రియేటెడ్ సెన్సేషన్ ఇన్ హిస్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అ సీఎం. సో అందులో భాగంగానే ఇవన్నీ మార్పులు చేర్పులు కూడా ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. ఏదైనా సరే ఏ పార్టీ అయినా గెలిచే వారికి గెలుపు గుర్రానికి అభ్యర్థుల్ని టికెట్లు ఇస్తుంది. ఖచ్చితంగా ఆ గ్రాఫ్ బట్టి గ్రౌండ్ రియాలిటీ బట్టి మోర్ ఓవర్ సామాజిక సమీకరణాలు ఇక్కడ మీకు చెప్పాలి. విశాఖపట్నంలో తిప్పల నాగిరెడ్డి గారు అని అంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ ఓడించినటువంటి బలమైన నాయకుడు, ఓ రెడ్డి ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయినా సరే అటువంటి వ్యక్తిని మార్చి అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ యువకుడికి మేము అవకాశం ఇచ్చామంటే దిస్ ఈస్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్ సార్. గెలిపే లక్ష్యంగా కాదు, బీసీల అభ్యర్థుల్ని గెలుపు రేసులో ఉంచడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అవకాశాలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. దీన్ని సమాజం అర్థం చేసుకుంటుంది. కేవలం మా యొక్క సోషల్ ఇంజనీరింగ్ చూసి ఓరవలేక, బీసీలకి సీట్ల అని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మార్పులు చేర్పులపై చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, జనసేన ఏడుస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు. కొండ రాజీవ్ గారు, అంటే ఓడిపోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అర్థమైపోయింది. పైకేమో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అటు ఓట్ల జాబితాలో అక్రమాల నుంచి మార్పుల వరకు ప్రతిదానికి కారణం అదే. నేతలు కూడా ప్రైవేట్ టాక్స్లో ఇంకా ఓడిపోతున్నాము, చేతులారా చేసుకున్నామని వ్యాఖ్యానిస్తున్నారని కంచెల శ్రీకాంత్ గారు అంటున్నారు. సార్ ఒకటి సోదరులు పెద్దలు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అభ్యర్థుల్ని ఓడిపోతున్నాం అనేటువంటి భయంతోనే మారుస్తున్నారు అని. నిజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సంగ్రామానికి వెళ్ళేటప్పుడు అభ్యర్థుల్ని మారుస్తుంది అని అంటే దాని అర్థం ఓటమి భయం అని
చెప్పడమే తెలుగుదేశం పార్టీ నాయకుల ఉద్దేశం అయితే 2019లో మా గెలుపును ముందే ఊహించి మీ ఓటమిని ముందే ఊహించి ఆ భయంతోనే మీ గంటా శ్రీనివాసరావుని భీమిల నుండి ఉత్తరానికి మీరు మార్చారా విశాఖపట్నంలో? ఆ భయంతోనే మీరు వంగల్పూడి అన్నిటిని పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు మార్చారా? లేదా ఆ భయంతోనే మీ ఉన్నటువంటి జవహర్ గారిని కొవ్వూరు నుంచి తిరువురుకు మీరు మార్చారా? చెప్పండి. మీ తాలూకా అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఓడిపోయారని భయంతో కుప్పానికి పారిపోయారా? జిల్లా నుంచి నాయకులు మార్చలేదండి. దయచేసి మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నాను. నేను మాట్లాడినప్పుడు మీరు కూడా మౌనంగా ఉండాలి. రాష్ట్ర కొట్టు మన ఇద్దరి మధ్య. సార్ నేను అనేది ఏమిటంటే, రెండోది ఏంటంటే దొంగ ఓట్లు ఇచ్చేశారు, అక్కడ ఎవరో నాని గారు అన్న చంద్రగిరిలో ఇచ్చేశారు అన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గాల గురించి మీరు చెప్తే, మీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు మా విశాఖ తూర్పు నియోజకవర్గంలో సుమారు ఇప్పుడు 40,000 దొంగ ఓట్లను మేము తొలగించుకోవడం జరిగింది. కంప్లైంట్లు మేము కూడా పెడుతున్నాం. దొంగ ఓట్లు అనేటువంటిది ఈ రోజు నుంచే మీకు రాబోయేటటువంటి ఓటమికి గల కారణాలు అప్పుడే ఎత్తుకేసుకుంటున్నారు. ఏదో 1-2 నియోజకవర్గాల్లో ఉంటాయి కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు చేర్చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దొంగ ఓట్లు అందుకే చేస్తున్నారంటే అంతకన్నా అన్యాయమైనటువంటి మాట ఇంకోటి లేదు. మూడవది, మీరు ఏదైతే అన్నారో ఎస్ మేము ఒకటే చెప్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. ఈ రాష్ట్రం అవశేష ఆంధ్రప్రదేశ్ కూడా 14 నుంచి 19 దాకా చేశారు. అద్భుతం చేశారని చెప్తున్నారు. మేము కూడా అద్భుతం చేసామని చెప్తున్నాం గత 5 ఏళ్ళు. మా నాయకుడు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు శంషేర్గా కాలు రగరేసి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల మంచి లబ్ధి, సంక్షేమం, అభివృద్ధి జరిగింది అనుకుంటేనే ఓటేయండి మీ బిడ్డకి, లేకపోతే ఓటు వేయొద్దని చెప్తున్నాం. మీకు దమ్ముంటే, మీకు సత్తా ఉంటే, మీకు చావ ఉంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో చెప్పించాడు. నా మొక్క 5 ఏళ్ళు 14 నుంచి 19 దాకా నేను పరిపాలించాను, అప్పుడు నా పరిపాలన మీకు నచ్చితేనే నాకు ఓటేయండి, లేకపోతే చీకొట్టండి అని చెప్పించండి. చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంటే, మీరు అంత గొప్పగా పరిపాలించుంటే, కేవలం మీ యొక్క పరిపాలన డాబులు, లేకపోతే మీరు రేపు అధికారంలోకి వచ్చేస్తారనే కళలు ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయంటే పచ్చ మీడియాలోని, పచ్చ పేపర్లోని, మీ యొక్క సోషల్ మీడియాలో మీ యొక్క బాజాలు వాయించుకోవడానికి తప్పితే ఇంకొకటి కాదు. మేము 175 గెలుస్తామన్నటువంటి టార్గెట్ పెట్టుకున్నప్పుడు, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఓటు కూడా మాకు ఇంపార్టెంట్ అని మేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి అనుగుణంగానే అభ్యర్థులు మార్చుకుంటాం, సోషల్ ఇంజనీరింగ్ చేస్తాం. మీరు గతంలో అన్నారు ఎస్, గతంలో మేము బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ ఇస్తున్నాం. గతంలో ఏ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు కనీసం ఒక ఎస్టీని మంత్రిని చేయగలిగారండి, ఒక మైనార్టీని మీరు మంత్రిని చేయగలిగారండి మీ ప్రభుత్వ హయాంలో? బట్ మేము ఒక మైనార్టీని ఉప ముఖ్యమంత్రిని చేశాం సార్. దట్ ఈస్ అవర్ సోషల్ ఇంజనీరింగ్. ఒక 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాం, 70% మా కేబినెట్ లో బీసీలు మేము పెట్టగలిగాం. రాజ్యసభ మెంబర్లు బీసీలకు ఒకటన్నా మీరు ఇచ్చారండి? మేము 4 బీసీలు రాజ్యసభకు పంపాం సార్. తెలుగుదేశం పార్టీ ఏంటి సార్? జిఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ చేసింది కదా తెలుగుదేశం పార్టీ. స్పీకర్ చేశారు కదా. సతీష్ గారు ఒక మాట మన క్రాస్ టాక్ వద్దు. నేను చాలా క్లియర్ గా అడుగుతున్నా, 14 నుంచి 19గా ముఖ్యమంత్రి చేశారు. కాదు, ఈ మధ్యన వైసీపీ ప్రస్తావించినప్పుడు టీడీపీ ప్రస్తావించిన అంశాలు ఇవి. అందుకే నేను టీడీపీ ప్రస్తావించిన అంశాన్ని మీకు చెప్పాను. ఎస్, 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎవరు చెప్పండి. సింగిల్ పాయింట్ క్వశ్చన్. 14 నుంచి 19 మధ్యలో రాజ్యసభలకి ఎంతమంది బీసీలు పంపించాడో చెప్పండి. సింగిల్ పాయింట్ క్వశ్చన్. ఒక బీసీగా నేను గర్వపడుతున్నా. బీసీలు అంటే బాబు గారి క్లాస్ వాళ్ళని ఉండేది ఒకప్పుడు, బట్ ఈ రోజు బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ లుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అందులో భాగంగానే బీసీలకు పెద్దపీట వేస్తున్నారు, సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎంతకాలం స్వతంత్ర భారతదేశంలో బీసీలు అందరూ గొడ్డి సాకిరీ చేసి ఓసీల పల్లకలు పోయడం కాదు, ఓసీలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా రాజకీయంగా బీసీలని భుజాల మీద ఎక్కించుకుని రాజకీయ రణరంగంలో విజయ తీరాలను చేర్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త చరిత్రను రాయబోతున్నారు. 2024 ఎన్నికలు దానికి వేదిక కాబోతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. బయటికి బీసీ మాత్రం అంటున్నారు కానీ బీసీలు బానిసలుగా చూస్తున్నారు, ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ. సార్ అదే సార్, బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి యొక్క చులకన భావన ఆయన మాటల్లో అర్థం అవుతుంది. ఒక అనిల్ కుమార్ యాదవ్ బీసీ మంత్రిగా సార్ నన్ను చెప్పలేమండి సార్, ఒక అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి పేరు ఈ బీసీ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఏ ప్రజలకు తెలియదు చెప్పండి. ఒక ధర్మాన ప్రసాదరావు గారు అనే పేరు ఒక మంత్రిగా ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఒక ధర్మాన కృష్ణదాస్ గా ఉప ముఖ్యమంత్రిగా ఎవరికి తెలియదు. ఒక బొత్స సత్యనారాయణ గారు బీసీగా ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. చెప్పండి. బొత్స సత్యనారాయణ గారి పేరు ఈ రాష్ట్రంలో ఎవరికైనా తెలియదు అనుకుంటారా? ధర్మాన ప్రసాదరావు గారి పేరు తెలీదా? వాళ్ళ బీసీలు కాదా? మీ కంటికి కనబడరా? అంటే బీసీలు అంటే మీ కాళ్ళ కింద చెప్పుల్లా ఉండడానికి చంద్రబాబు నాయుడు ఈ యొక్క చలరాజప్పను ఉప ముఖ్యమంత్రి చేసి కనీసం హోంగార్డ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక దద్దమ్మగా మీ చిరరాజప్పను కూర్చోబెట్టారు. కాబట్టి పచ్చకావులు వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడినట్టు మీరు అనగదొక్కిన జగన్మోహన్ రెడ్డి గారు అనగదొక్కుతారని మీరు అనుకోవడం మీ అవివేకం. మీరు మాట్లాడని చెప్పి మౌనం ఉండాలి, మీరు కామ్గా ఉండాలి.
మీరు బీసీలు గొంతులు నొక్కదు దయచేసి. మీరు మాట్లాడని చెప్పి మీకు గౌరవం ఇచ్చి నేను చాలా మౌనంగా ఉన్నా. దయచేసి మీరు మౌనంగా ఉండండి. రైట్. అంటే రాజీవ్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి భోగి నిరసన కూడా తెలుపుతున్నారు సార్. దాని గురించి కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఈయన ఈ మాట మాట్లాడారు కాబట్టి వాళ్ళ గురించి కూడా చెప్తాను. బీసీలే కాదు, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక రాజోలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆ జనసేన పార్టీకి ఉన్న ఏకైక శాసనసభ్యుడు ఆయన వస్తే ఆ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ అనేటువంటి ఒక పెద్ద కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కుర్చీ వేయకుండా మూలం నిలబెట్టారు. మీరు పొత్తులోకి వెళ్తూ మీరు మాకు నీతి వాక్యాలు చెప్పడమే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆది నుంచి కలిసే ఉన్నారు. ఈ రాష్ట్ర దేశ రాజకీయ చరిత్రలో పార్టీని పార్టీ పెట్టి కాంట్రాక్టర్ పద్ధతిలో మరొకరు కమ్మేస్తూ అద్దె తిప్పుకుంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. రేపు వాళ్ళిద్దరు కలిసే వస్తారని మేము గత నుండి చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాం శంషేర్ గా పవన్ చంద్రబాబు కలిసి వచ్చినా పవన్ చంద్రబాబు బీజేపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఎన్ని పార్టీలు అయితే రానివ్వండి, సింహం సింగిల్ గా వస్తది. ప్రజల యొక్క మద్దతు మాకుంది. ప్రజలతోనే మా పొత్తు. రేపు 2024లో గెలిపే మా ఎత్తు.